వాక్యంలోకి వెళ్తున్నాం. మరి వాక్యాన్ని మన కొరకు దేవుడిచ్చే మాటలు శ్రద్ధగా ఆలకించి ఈ వాక్యపు మాటలు హృదయమందు భద్రపరచుకోవాలని ప్రభు ద్వారా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈ మాటలు మన హృదయమందు భద్రపరుచుకున్నప్పుడు ఈ మాటలు మన హృదయంలో మందు వలె ఔషధం వలె పనిచేస్తాయి. కాబట్టి దేని వల్ల ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మీకు సెలవున వారు ఇవి లైవ్లో వస్తూ ఉన్నాయి. ఇంటికాడ ఈ వాక్యాలు విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పబోయే వాక్యము మూలం సంఘము. నా వాక్యం యొక్క మూలం సంఘము లేకపోతే మందిరము. మందిరములో ఏముంటాయి అనేవి కొన్ని విషయాలు మీతో సంభాషించాలని నేను మనం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 56 అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడింది. మందిరములో మొదటిగా ఏముంటుందంటే యెషయా గ్రంథము 56 అధ్యాయము 7వ వచనంలో నా మందిరమందు వారిని ఆనందింపజేసేదను. ఉన్నాం అక్కడ. నా మందిరమందు వారిని ఆనందింపజేసేదను. చదవరా. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారము. కాబట్టి నా మాట దేవుని మందిరములో ఆనందం ఉంటుంది. దేవుని మందిరములో ఏముంటుందమ్మా? ఆనందం ఉంటుంది. ఒక 2 గంటలు మనము, మన కుటుంబాలు, మన పరిస్థితులు మర్చిపోయి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రశాంతత ఉంటుంది. ఏమంటుందమ్మా? ప్రశాంతత ఉంటుంది. దేవుని సన్నిధిలో ఆనందం ఉంటుంది. దుఃఖం కానీ మరి అనాలోచన కానీ ఏమండి శ్రమలు కానీ బాధలు కానీ ఏవి కూడా మనకు ఈ 2 గంటలు కూడా జ్ఞాపకం నాకు రావు. ఏదో తెలియని అనుభూతి దేవుడు ఈ 2 గంటల్లో మనకిస్తాడు. చాలామంది కిందకి పైకి పక్కకు అలాగే చూస్తూ ఉంటారు. అలా చూడటం వల్ల దేవుని ఆత్మ మనలో పనిచేయదు. మనకి ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోకి వస్తుందో, దేవుని శక్తి మనలోకి వస్తుందో, అప్పుడు మన హృదయం పులకిస్తారు. దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ సమయంలో మనకు ఆనందం కలుగు. ఎలిజబెత్ గర్భంలో యోహాను గొంతులేశాడట. ఎలిజబెత్ గారి గర్భంలో యోహాను గారు గొంతులేసాడట, అనగా ఆనందించాడట. మరియమ్మ గారు ఎలిజబెత్ను చూడడానికి వెళ్ళింది. అక్కడ కొన్ని మాటలు వారు చెప్పుకున్నారు. అలా చెప్పుకున్నప్పుడు గర్భంలో యోహాను విని సంతోషించినట్లుగా, ఆనందించినట్లుగా దేవుని వాక్యం నందు రాయబడి ఉంది. ఏంటోనమ్మా ఎలా గుడికి వెళ్ళాను, నిద్ర వచ్చేసిందమ్మా. నువ్వు నిద్రతో వస్తే నిద్ర వస్తారు, అనాలోచనగా వస్తే మధ్య వస్తారు, అశ్రద్ధగా వస్తే ఈ వాక్యం యొక్క మాటలు నీలో నాటవు.
మనం ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నాము? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే గంట దేవుని యొక్క వాక్యం వినడానికి, వాక్యపు ఆనందాన్ని పొందుకోవడానికి దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. అస్తమానం దేవుని సన్నిధికి రాము కదా. ఒకవేళ అస్తమానం రెండమంటే మీరు రారు కదా, ఏమా రారు. కాబట్టి ఈ గంట సమయం కూడా వాక్యాన్ని విని వాక్యములో ఉన్నటువంటి ఆనంద సంతోషాలు పొందుకోవాలని దేవుని వాక్యం ముందు రాయబడి ఉంది. యేసుప్రభు దేవుని మాట చెప్తుంటే, యేసుక్రీస్తు వారు పరలోక రాజ్య మరమాలు చెప్తుంటుంటే, ఆ శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా ఇంత జ్ఞానం ఇంక ఎలాగొచ్చింది, ఇంత పాండిత్యం ఇంక ఎలాగొచ్చింది, వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మధ్య ఉన్నారు కదా, ఇతడు వడ్లవాని కుమారుడు కదా అని ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు ఏం పడ్డారమ్మా? ఆశ్చర్యపడ్డారు. ఎందుకు పడ్డారు? యేసుప్రభు యొక్క బోధ విని, యేసుప్రభు యొక్క బోధ విని వారు ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరమున మరియమ్మ గారు, యేసప్ గారు యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. యెరూషలేము దేవాలయంలో పెద్దల మధ్యలో యేసుప్రభు కూర్చుని ఆ సమయంలోనే వారిని కుశల ప్రశ్నలు అడిగారట. కాబట్టి 12వ సంవత్సరంలో వారు యేసుక్రీస్తు వారు శాస్త్రులకి పరిసయ్యులకు దేవుని వాక్యం చెప్పినాడు. వారు సంతోషించారు. పెద్దదిగిన తర్వాత పరలోక రాజ్య మర్మాలు చెప్పినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఆశ్చర్యపడ్డారు, దేవుని నామాన్ని కీర్తించారు, ఆనందించారు. అవే మాటలు, దేవుని మాటలు మనం చెప్పుకుంటున్నాం. లోకానుసార మాటలు ఎప్పుడు చెప్పను. మీకు వాక్యంలో నుంచే కొన్ని మాటలు చెప్పి నా సమయాన్ని ముగిస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుని సందులో ఏముంది? ఆనందం ఉంది. దేవుని సందులో ఏముందమ్మా? ఆనందం ఉంది. రెండో మాట లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనంలో ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందల కడనే వచ్చుచుండది. ఇది రెండవ మాట. అంటే దేవుని సందులో ఏం దొరుకుద్ది? ఆహారం దొరుకుద్ది. దేవుని సందులో ఏం దొరుకుతామా? ఆహారం దొరుకుద్ది. ఏ ఆహారం? శరీరాహారం కాదు. శరీరాహారం దేవుడు ఎప్పుడు పెట్టలేదు. శరీరాహారమే దేవుడు ఎప్పుడు పెట్టలేదు. ఒకళ్ళు పెడతారని వచ్చారు కానీ వారికి కూడా దేవుడు పెట్టలేదు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడిచ్చే వాక్యమే మనకు ఆహారం. నేను గత వారం చెప్పాను ఆయన మనకు జీవాహారం. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం. ఆయన మాటలు జీవాహారం. కాబట్టి దేవుని వాక్యం వినుటకు ప్రజలు పెందల కండ వచ్చేవారట. ఆ రోజుల్లో అనేక గ్రామాల నుంచి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినడానికి వచ్చేవారు. మరి మనం చెల్లూరులోనే ఉన్నాం. మన పొరుగురులో ఏమి కూడా లేవు. కాబట్టి మరి మనం పెందలకండ రావాలా రాకూడదా? పెందలకండ వచ్చి మీరు ప్రార్థనలో ఉండాలి. పెందలకండ వచ్చి మీరు దేవుని మోకాళ్ళ దగ్గర, దేవుని పాదాల దగ్గర ప్రార్థన పూర్వకంగా ఉంటే ఈరోజు వాక్యము, ఈరోజు ఆహారము మీకు సంతృప్తిగా వడ్డించబడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది. మత్తయి సువార్త 4వ వచనంలో మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము జీవించడే కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనుషుడు జీవించును. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట అంటే ఆహారము. ఆయన యేసుక్రీస్తు వారు నోట నుండి వచ్చినట్టు ప్రతి మాట అంటే
జీవగల మాట. ఏ మాటమా? జీవగల మాటలు. సమరయ గ్రామస్తులు యేసును చేర్చుకుని 3 దినాలు వారి గ్రామంలో ఆయన ఆపేసుకున్నారు. 3 దినాలు వారి గ్రామంలో ఆయన ఆపేసుకుని 3 దినాలు కూడా దేవుని వాక్యం విన్నారు. ఆ 3 దినాలు యేసుప్రభు ఒక్కడే ప్రసంగికుడు, మరొక ఎవరు కూడా పిలవలేదు, రాలేదు. కాబట్టి ఉదయం సాయంత్రం 6 ప్రసంగాలు యేసుక్రీస్తు వారు సమరయ పట్టణస్తులు చేశారు. కాబట్టి వారందరూ సంతృప్తిగా దేవుని ఆహారం తిన్నారు. వారందరూ సంతృప్తిగా దేవుని భోజనాన్ని చేశారు. ఆ మీదట వారందరూ ప్రభు నమ్మి ప్రభునందు విశ్వాసం ఉంచి, అయ్యా ఈమె మాట ప్రకారం కాకుండా నీ మాట ప్రకారంగా మేము జీవిస్తాము అని వారు ఒప్పుకున్నారు. సమరయులు మరి దేవుని వాక్యం వినక ముందు వారు పాపులు అని చేత సమరయ పట్టణానికి ఎవరు వెళ్ళేవారు కాదు. అప్పుడు యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను ముందెళ్తున్నాను, సమరయ పట్టణస్తులు కూడా మనుషులే, వారు కూడా మనుషులే, వారేమి పైవారు కాదు అని మొదటగా ఆయన వెళ్ళి అక్కడ 3 దినాలు వాక్యం చెప్పిన తర్వాత మిగిలిన వారు సేవకులైన వారు వెళ్ళి ఆ సమరయ పట్టణం అంతా కూడా దేవుని వాక్యాన్ని బోధించారు, అనగా దేవుని ఆహారం పెట్టారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానం అని వాక్యం చెప్పింది. కాబట్టి దేవుని రాజ్యం అనగా అదేమన్నా భోజనమేమో, అదే పానీయమేమో అనుకున్నారు. ఏమండి, దేవుని రాజ్యంలో ఆహారం పానీయాలు ఉండవు. ఏముంటుంది? స్తోత్రాలే ఉంటాయి, స్తుతులే ఉంటాయి, ఆనందగానే ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుప్రభు చెప్పాడు, దేవుని రాజ్యంలో భోజనము కాదు, పానము కాదు, నీతియు సమాధానం అయింది బిడ్డలారా అని ఆయన బోధించాడు. ఈ మనం తినేటువంటి ఆహారము కొద్ది నిమిషాలు మనలో ఉంటుంది, తర్వాత అరిగిపోద్ది. కొద్ది నిమిషాలు మనలో ఉంటుంది, తర్వాత అరిగిపోతే మళ్ళీ ఆకలేస్తుంది. కానీ ప్రభు అన్నాడు, నేనిచ్చు ఆహారం తినేవాడు అన్నాడు కూడా ఆకలి కొనడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అన్నాడు దప్పిగా కొనడు. కాబట్టి ప్రభు ఆ ఆహారం మాకు కావాలి, ఆ నీళ్లు మాకు కావాలని యేసుక్రీస్తు వారు కూడా ఆయనని వెంబడించి ఆయనకు కూడా మరి నడిచిపోయినట్లుగా దేవుని వాక్యం అంతా రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యం అందరూ యేసును చేర్చుకోలేదు. మరి మరియమ్మ లాజరు యేసును చేర్చుకొని దేవుని వాక్యం అనే ఆహారం తిన్నారు. యూదియా పౌలు చేర్చుకొని దేవుని వాక్యం అనే ఆహారం తిన్నారు. కొర్నేలి పేతురు చేర్చుకొని దేవుని వాక్యం అనే ఆహారం తిన్నారు. పౌలు శీలలు శరసాల నాయకుడు పౌలు శీలను చేర్చుకొని దేవుని ఆహారం తిన్నారు. మరి కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులైన వారందరూ కూడా దేవుని వాక్యంలో నుంచి మీకు ఆహారము పెడుతున్నారు. నేను కూడా మీకు ఏం చేస్తున్నాను? నేను మీకు ఏం పెడుతున్నాను? ప్రతి ఆదివారం దేవుని ఆహారము పెడతా ఉన్నాను. కాబట్టి ఈ వాక్యమే ఆహారము, కాబట్టి దేవుని బిడ్డలారా, శరీర ఆహారము మనం 3 పూటలా తింటున్నాము. అయితే వాక్యాహారము వారానికి ఒక్కసారి మనం వింటున్నాం. కాబట్టి ఈ వాక్యాహారం వినడానికి, వాక్యాహారం తినడానికి మనం పెందల కాడనే రావాలి. 12 గంటల కంటే మీరు 11:30కే దేవుని సన్నిధికి వచ్చేసి అరగంట ప్రార్థనలో ఉండాలి, అరగంట దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ఇది క్రమము. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ క్రమాన్ని మనం పాటిస్తూ ఉంటే దేవుని ధన్యులము. క్రమాన్ని పాటించకపోతే మరి ఎక్కడి నుంచి అయినా మీరు క్రమాన్ని పాటించి 11:30 దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఉండాలి. ఆ తర్వాత సేవకులు వచ్చి మీకు వాక్యం అనే ఆహారం పెడతారని మరి నేను మాట్లాడుతున్నాను. అలాగూ చేసి దేవుళ్ళ ముందు సాగుదామని మనం చేస్తా ఉన్నాను. తర్వాత 3వ మాట, కీర్తన 18:6.
కీర్తన 18:6లో ఈ మాట రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 18:6 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన అనగా దేవుని మందిరము ఆలకించే స్థలము. దేవుని మందిరము ఆలకించే స్థలము. దావీదు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టేది. ఏమా దావీదుకైన శ్రమలు మనకు లేవా తల్లి? దావీదుకైన శ్రమలు మనకు లేవా? చెప్పండమ్మా, స్పష్టంగా చెప్పాలి. మనకి ఉన్నాయి శ్రమలు. ఇక్కడ మాట్లాడుతున్న నాకు శ్రమలు ఉన్నాయి. మరి దావీదే ఎందుకు వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు? మనం వచ్చి ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు? అంటే మీకు శ్రమలు లేవన్నమాట, మీకు ఇబ్బందులు లేవన్నమాట, మీకు ప్రార్థన లేదన్నమాట. ఆ శ్రమలు తక్కువైనమాట. అయితే దేవుని బిడ్డలారా, శ్రమలు ఉన్న వారందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభువు ఆలకించే స్థలం ఇది. దేవుని మందిరంలో ప్రభు మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించే స్థలం. కాబట్టి దేవుడు మన మందిరంలో, తన మందిరంలో ప్రార్థన చేయగా ఆలకించే స్థలం అని భావించి మీరందరూ వచ్చారు. మరి ఇంకా చాలామంది రాలేదు. చాలామంది ఈ వారం రాలేదు. ఈ అమ్మ ఎందుకు రాలేదు అంటే ఏవో నెపాలు చెప్తారు, ఏవో అబద్ధాలు చెప్తారు. కానీ వాక్యం చెప్తుంది ఇక్కడ ప్రార్థన ఆలకించే స్థలము, ప్రార్థన ఆలకించే స్థలము. ఎందుకంటే దావీదు యెహోవా తన పరిశుద్ధ ఆలయం అన్నాడు. 11వ కీర్తనలో ఉంటుంది, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయనకు ప్రార్థించు వారందరి ప్రార్థనలు ఆయన ఆలకించుచున్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయనకు ప్రార్థించు వారందరి ప్రార్థనలు మరి ఇంటికాడ మేము ప్రార్థన చేసుకుంటాం కదా, మందిరంలో కంటే ఎక్కువగా ప్రార్థన చేస్తాం కదా. మరి దేవుడు ఇంటికాడ చేసే ప్రార్థన ఆలకించడా అంటే ఆలకిస్తాడు. ఇంటికాడ కూడా ఆలకిస్తాడు. ఇంటికాడ చేసే ప్రార్థనకు దేవుడు చెవి ఎగుతాడు. ఇంటికాడ చేసే మొరకు దేవుడు చెవి ఎగుతాడు. కానీ ఇంటికాడ కంటే 100 రెట్లు ప్రభు నివసించే స్థలం ఇది. ప్రభు నివసించే స్థలం ఇది. ప్రభు ఉండేటువంటి స్థలం ఇది. వేదవాక్యం సెలవిస్తా ఉంది, ఎక్కడ 2-3 నా నామం పేరట కూడి ప్రార్థిస్తారో నేను వారి మధ్యలో ఉంటాను. మరి ఇంటికాడ 2-3 కలిసి ప్రార్థన చేస్తే గొడవ లేదు. కానీ 2-3 కలిసి ప్రార్థన చేస్తారా? కుటుంబానికి మీరు ఒక్కరే రక్షించబడ్డారు కాబట్టి మీరు ఒక్కరే ప్రార్థన చేస్తారు, మీరు ఒక్కరే దేవునికి ప్రార్థన చేస్తారు. కాబట్టి ఎక్కడైతే 2-3 కంటే ఎక్కువ ఉన్నాం కాబట్టి ఎక్కడ ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రక్కన ఉంటాడు, ప్రభు నీ ప్రక్కన నిలబడతాడు, ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ప్రభు నీ ప్రార్థన ఆలకించే స్థలం అని భావించి మీరు శుక్రవారం వస్తున్నారా, మంగళవారం వస్తున్నారా? రారు. మీరు ఏమా రారు. 8 మీకు చెప్పినా, 8 మీకు విన్నమించిన ఆ 7 వస్తారు. ఆ 7 ప్రార్థనలు చేస్తారు. పోయిన శుక్రవారం 9 మంది వచ్చారు. శుక్రవారం 9 మంది వచ్చారు. 9 మంది ప్రార్థన చేశారు. ఇక మీకు ఎవరికి శ్రమలు లేవా? మీకు ఎవరికి బాధలు లేవా? మీకు ఎవరికి కష్టాలు లేవా? దావీదుకే ఉన్నాయా? దేని బిడ్డరా, రారు. మీరు రారు. సాతాను మిమ్మలను రానివ్వదు. అయ్యో దేవుని సేవకులు నా కోసమే కదా చెప్తున్నారు, నా కోసమే కదా చెప్తున్నారు, నా కోసమే కదా మాట్లాడుతున్నారు, నేను దేవుని సన్నిధికి 1 గంట ప్రార్థన చేసుకుంటూ పోయేదేముంది అని ఆలోచన మీకుండాలి. మీకుండి దేవుని సన్నిధికి రావాలనే ఆలోచన, జ్ఞానం మీకు కలిగి ఉండి రావాలి. కాబట్టి దేవుని బిడ్డల, దేవుని సన్నిధిలో చేపడుచున్న ప్రార్థన ఏది వృధా పోదు. అన్న దేవుని సన్నిధిలో ప్రార్థించింది, ఏం పొందుకుంది? అన్న దేవుని సన్నిధిలో ప్రార్థించింది, ఏం పొందుకుంది?
కుమారుని పొందుకుంది, దేవుడికి ఇచ్చేసింది. కుమారుని దేవుడికి ఇచ్చేసింది. తర్వాత ఎంతమంది పొందుకుంది? నలుగురిని పొందుకుంది. దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారా అన్న దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంది. కాబట్టి మరి సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. రాజైన సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దావీదు ప్రార్థించాడు, నా కుమారుడు రాజు అవుతాడని. మరి రాజు అయిన తర్వాత వెంటనే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి 1000 దహన బలులు ఇచ్చాడు. ఎన్ని బలులమ్మా? 1000 దహన బలులు ఇచ్చి అక్కడ రాత్రి దేవునికి ప్రార్థించాడు. ప్రభువా, నా దేవా, నన్ను రాజుగా చేసినందుకు నీకు వందనాలు. నా తండ్రి నన్ను కన్నాడు, నా తండ్రి నన్ను పెంచాడు, పోషించాడు. కానీ ప్రజల్ని పరిపాలించి జ్ఞానశక్తులు నాకు ఇవ్వలేదు, దావీదు నాకు ఇవ్వలేదు. ఆయన జ్ఞానాన్ని ఇవ్వడం ప్రభు అని సొలొమోను ప్రార్థన చేశాడు. మీరందరూ జ్ఞానం ఉన్నవాడు అనుకోండి, సొలొమోను కంటే గొప్ప జ్ఞానులు మీరు. అందుకనే దేవుని సన్నిధికి రాదు. సొలొమోను కంటే గొప్ప జ్ఞానులు కాబట్టి దేవుని సన్నిధికి రాదు. సొలొమోనుకి జ్ఞానం లేదు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమా కదండి, ప్రార్థన చేసినప్పుడు సొలొమోనుతో ప్రభు ఏమన్నాడు? సొలొమోను ప్రార్థన అంగీకరించారు. శత్రువు ప్రాణమైనను, ధనమైనను, ఐశ్వర్యమైన అడగలేదు, జ్ఞానమే అడిగావు. కానీ వాటితో పాటు, జ్ఞానంతో పాటు నీవు అడగకపోయినా నేను నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, అన్నీ కూడా ఇస్తున్నానని దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, నీవు ఒకటి అడిగితే ఉన్నాయి, నువ్వు అడగకపోయినా ప్రభు నీకు ఇస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఉన్నాయి నీవు అడగకపోయినా అది ప్రభు నీకు ఇస్తాడు, ప్రభు నీకు దయచేస్తాడు. ఆయన అంత అలటివాడు, ఆయన అంత అలటివాడు. నీ కొడుకు, నీ బిడ్డ 100 రూపాయలు అడిగి నీ కోసం కిందకి పైకి చూస్తూ ఉంటాడు. కిందకి నువ్వు ఇచ్చేదాకా కిందకి పైకి చూస్తూ ఉంటాడు. కానీ పరమతం కావాలి కాదు, 100 అడిగితే 1000 ఇస్తాడు. ఆయన 100 అడిగితే 1000 ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలు ప్రభు యొక్క జ్ఞానం అలాంటిది, ప్రభు యొక్క మనస్సు అలాంటిది, ప్రభు యొక్క తత్వం అలాంటిది. కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మరి మీరందరూ ప్రార్థనకు వస్తారా? శుక్రవారం మీరందరూ ప్రార్థనకు వస్తారా? వస్తామన్న దేవుని స్తోత్రం చెప్పండి. శుక్రవారం మేమందరం 12 గంటలకు ప్రార్థనకు వస్తాను వారు దేవుని స్తోత్రం చెప్పండి. చూసారమ్మా దేవి గారు, అంటే మీరు సొలొమోను కంటే జ్ఞానవంతులు అన్నమాట. ఇక మీకు జ్ఞానం అక్కర్లేదు. సొలొమోను కంటే మీరు ఐశ్వర్యవంతులు, మీకు ఐశ్వర్యం అక్కర్లేదు. సొలొమోను కంటే మీరు జ్ఞానవంతులు, మీకు జ్ఞానం ఏమీ అక్కర్లేదు. కాబట్టి దేవుని వాళ్ళరా, దేవుని వారికి సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో ప్రార్థన ఆలకించే స్థలము, ప్రార్థన ఆలకించే స్థలము. కాబట్టి ప్రార్థన ఆలకించే స్థలం మీదకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభుని ప్రార్థన ఆలకిస్తాడు. యేసుప్రభు వెళ్ళలేదా? యేసుప్రభు దేవుని సన్నిధికి వెళ్ళలేదమ్మా? వెళ్ళాడు. యేసుప్రభు దేవుని సన్నిధికి వెళ్ళాడు. సొలొమోను మందిరానికి వెళ్ళి ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడింది. యెషయా గ్రంథాన్ని చదివి ఆయన కూర్చున్నవాడు, పాస్టర్ గారు వాక్యం చెప్పేవాడు. ఎందుకు వెళ్ళాడు ప్రభు? ఆయన వాక్యం వినడానికి వెళ్ళాడు, ఆ యెషయా గ్రంథం చదవడానికి వెళ్ళాడు. ప్రభు కంటే మనం ఏమి గొప్పవారం కాదు దేవుని బిడ్డలారా. ఆయన చేతి పాత్రలు మనం, ఆయన చేతి పాత్రలను ఆయన మాదిరి చూపించాడు. ఇదిగో నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, మీరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళండి. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. కానీ ఆ మాదిరి మనం పాటిస్తున్నామా? ఆ మాదిరి మనం చేస్తున్నామా? చేయట్లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అనగా ఆలకించే స్థలం, దేవుని మందిరం అనగా ఆలకించే స్థలము, ప్రార్థన ఆలకించే సమయం, పాటలు ఆలకించే మందిరము, వాక్యాన్ని వినిపించే మందిరము, వాక్యాన్ని
వినిపించే మందిరం. ఇవి తప్ప మందిరములో మాది ఏమి కూడా జరగబడవు. కాబట్టి దేవుని వాళ్ళారా, దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 4వ మాట, 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 29, 30వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 29, 30వ వచనాలు. 2 వచనాలు ఉంటాయి అక్కడ. చదవండి, దేవుని వాక్యం తీసిన వారు చదవండి. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చాడు, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను. 2వ దినవృత్తాంతాలు 29, 29. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి దేవుని ఆరాధించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి హల్లెలూయా చేస్తే ఎత్తరేమా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో దావీదు ఈ మాట రాస్తున్నాడు. వారు ఏమర్పించారు? బలులు అర్పించారు. ఏమర్పించారమ్మా? దేవుని సందులు వారు బలులు అర్పించారు, దహన బలులు అర్పించారు, దహన బలులు అర్పించారు. మరి దహన బలులు అర్పించిన తర్వాత ఏం చేశారు? రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తలలు వంచి ఆరాధించది, తలలు వంచి ఆరాధించది. ఇది సంస్కారం, ఇది సంస్కారం. తలలు వంచి అనగా సాష్టాంగ నమస్కారం చేసి అనగా దేవుని దగ్గర తగ్గింపునకు సాదృశ్యము, తగ్గింపునకు సాదృశ్యం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనము తలలు వంచి దేవుని ఆరాధించాలి, తలలు వంచి దేవుని ఆరాధించాలి. తలలు వంచి అంటే ఏమా? తలలు వంచి అంటే ఇలాగా, ఇలాగంటే తలలు పైకెత్తుకుంటా, తలలు పైకెత్తుకుంటా. కాబట్టి తలలు పైకెత్తుకుంటానే మాట బైబిల్లో వాడబడలేదు, కానీ తలలు దించి ఆరాధించినదే మాట వాడబడింది. తలలు దించి ఆయనను ఆరాధించినది అనే మాట రాయబడింది. కాబట్టి రాజు తల వంచాడు, రాజుతో ఉన్నవారు కూడా తలలు వంచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుకి ఎంత భక్తమా! చెప్పశక్యం కానంత భక్తి దావీదు చూపించాడు, చెప్పశక్యం కానంత భక్తి దావీదు చూపించాడు. కాబట్టి భక్తితో తన తల వంచాడు. ప్రభువా నేను పురుగునన్నాడు, ప్రభువా నేను పురుగునన్నాడు, ప్రభువా నేను పెంటనన్నాడు, ప్రభువా నేను ఒంటి మీద పిచ్చిందన్నాడు. చూడు దావీదు ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన రాజుని ఎప్పుడు గర్వపడలేదు. దావీదు గారు రాజుని ఎప్పుడు గర్వపడలేదు. చిన్న ఉద్యోగం వస్తే ఇక అతను పట్టుకోలేము, చిన్న సచివాలయంలో ఓ చిన్న ఉద్యోగం వస్తే పట్టుకోలేము, ఏదైనా చిన్న పోస్ట్ వస్తే పట్టుకోలేము. నన్ను చూడు నా బాడా చూడు అంటారు. ఏమంటారమ్మా? నన్ను చూడు నా బాడా చూడు, నన్ను చూడు నా గొప్పతనం చూడు అంటారు. ఏమంటే ఏదన్నా చిన్న పోస్ట్ వస్తే భూమికి అంత ఎత్తులో నడుస్తారు, భూమికి అంత ఎత్తులో నడుస్తారు. కాబట్టి దేని వల్ల ఈ చిన్న చిన్న ఉద్యోగాలకే పట్టుకోలేము. నేను భూమికి అంత ఎత్తులో నడుస్తావు. దావీదు రాజు, దావీదు రాజు కదా, మహారాజు. మహారాజు అయినప్పుడు దావీదు దేవుని సన్నిధికి వచ్చి తల వంచి దేవునికి నమస్కరించేవాడట. తల వంచి దేవునికి నమస్కరించేవాడు. దేవునికి మరి ఆయన తల వంచి దేవునికి స్తుతించేవాడు. ప్రభువా నీకు నా మొక్కుబడులు చెల్లిస్తున్నాను, ప్రభువా నేను నీ సన్నిధిలో ఆరాధిస్తున్నాను, ప్రభువా నీ సన్నిధిలో నేను కనపరుస్తున్నానని దావీదు ఎప్పుడు కూడా తల వంచుకొని, ఏమండి, తల వంచుకున్న దేవుని ఆరాధించేవాడు. కాబట్టి ఇటువంటి స్వభావము దేవుని బిడ్డలుగా మనకు ఉండాలి. దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో తల వంచుకొని ఆయనను మనము ఆరాధించాలి. కాబట్టి దేవుని మందిరం అనగా
ఆరాధించే స్థలము. ఆరాధించే స్థలము. ఆరాధించే స్థలం. నేను మీకు ఎన్ని మాటలు చెప్పాను? దేవుని మందిరములో ఆనందం ఉంటుంది, దేవుని మందిరములో ఆహారం ఉంటుంది, దేవుని మందిరములో ఆలకించేది ఉంటుంది, దేవుని మందిరములో ఆరాధించే స్థలం ఉంటుంది. కాబట్టి ఇది మందిరం అన్నారు. దీన్ని ఏమన్నారండి? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మందిరం అన్నారు. కాబట్టి దీనిని యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అని రవి గారు అక్కడ వేయిస్తారు. రవి గారు అది పెద్ద పెద్ద అక్షరాలతో వేయిస్తారు. కాబట్టి ఇది ప్రార్థనా మందిరం కాబట్టి ఈ ప్రార్థనా మందిరంలో మనము దేవుని ఆరాధించాలి. 133వ కీర్తన 1వ వచనంలో దావీదు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఎవరమ్మా? 133వ కీర్తన 1వ వచనం దావీదు, సహోదరులారా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి దేవుని సందులో ఉంటే మనం అందరం కూడా ఏమి కలిగి ఉండాలి? దేవుని ఐక్యత కలిగి ఉండాలి. మనుషుల ఐక్యత కాదు, దేవుని ఐక్యత కలిగి ఉండాలి. దేవుని ఐక్యత కలిగి ఉండాలి. కాబట్టి మనందరము ఒకే మనస్సు ఉండాలి. నీ వల్ల ఐక్యత కలిగి ఉన్నప్పుడు కింద రాయబడింది, అది అహరోను గడ్డ మీదుగా కారి. ఏది ఐక్యత? అహరోను గడ్డ మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండను. ఏంటి? ఐక్యత. ఏదమ్మా? ఐక్యత. కాబట్టి సంఘం గురించి ఎవరైనా ఏదని అడిగినప్పుడు మేమందరం ఐక్యతగా ఉంటామండి, మేమందరం కూడా సహవాసంగా ఉంటామండి, మా ప్రార్థన మందిరం ఇదండి అని ఎదుటి వారికి మీరు బోధించాలి. ఎదుటి వారికి చెప్పాలి. ఏమనమ్మా దేవుడి సంధికి వెళ్తాను కానీ నేను ఎందుకు వెళ్తాను నాకే అర్థం కాదమ్మా అని ఆలోచనలో ఉండకూడదు. ఎందుకు వెళ్తున్నానో ఎందుకు వస్తున్నానో ఆలోచనతో ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్య సెలవిస్తూ ఉంది, మనం 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, ఏంటండి ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆ ఐక్యత అహరోను గడ్డ మీదుగా కారి ఆ గడ్డ మీద నుంచి అంగిల వంచి వరకు దిగజారిన పరిమళ తైలమట. ఈ ఐక్యత పరిమళ తైలముగా ఉంటుందని భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ పరిమళ తైలం ఏంటంటే ఐక్యత. ఇదమా ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉండి దేవుడి నామాన్ని స్తుతించాలి. ఐక్యతగా ఉండి దేవుడి నామాన్ని ప్రకటించాలి. అలాగ ప్రకటించినప్పుడు, అలాగూ దేవుని మందిరం గురించి నీవు బోధించినప్పుడు దేవుని బిడ్డలారా, ఇది ప్రభు మందిరం కాబట్టి ప్రభు మందిరంలో ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. ప్రభు నీకు ఇస్తాడు. నమ్ముచున్నారా? నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు సేవకుడే చేయాలి, ఆయనే చేసుకుంటాడులే, నాకెందుకులే అని ఆలోచనతో ఉండకూడదు. ఆయనే చేసుకుంటాడులే, నాకెందుకులే అని ఆలోచనతో ఉండకూడదు. ఆయనే ప్రార్థన చేసుకుంటాడులే, నాకెందుకులే అని ఆలోచన ఉండకూడదు. అలా ఉంటే నీ దేవుని మందిరము, నీ తండ్రి స్థానము మహిమపరచబడదు. నీ తండ్రి స్థానము మహిమపరచబడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఆరాధించాలంటే మందిరములో ఈ కార్యాలయాన్ని చేయవలసిన వారమైన వాక్యం సెలవిస్తూ ఉంది. 30వ వచనం కూడా చదవడమా? 2 దినవృత్తాంతాలు 29, 30వ వచనం. 30వ వచనం. దావీదు అమ్మా దావీదును దీర్ఘదర్శియకు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించి దేవునికి స్తోత్రం. దావీదును ఆసాపు రచించినటువంటి శ్లోకములు, ఆసాపు రచించిన పాటలు ఎత్తి అక్కడ దేవుని స్తుతించారు. అందరం కలిసి పాడదామా? దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి.
గట్టిగా పాడాలి. దావీదు రాజును తలలు వంచి దేవునికి నమస్కరించారు. తర్వాత ఆసాపు రాసినటువంటి కీర్తనలు ఎత్తి అక్కడ వారు దేవుని స్తుతించగా దేవుని వాక్యం అందు రాయబడి ఉంది. సంతోషముతో స్తోత్రములు పాడిరి. ఏమండి? సంతోషంతో స్తోత్రాలు పాడి దేవుని ఆరాధించి దేవునికి ప్రార్థించదని అక్కడ మంచి మాటలు రాయబడ్డాయి. కాబట్టి దేవుని సందులో బిడ్డలారా పాటలు ఉంటాయి, దేవుని సందులో స్తోత్రాలు ఉంటాయి, దేవుని సందులో తలలు వంచి నమస్కరించేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి ఈ దేవుని సందని మనము అందరం కలిసి ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడి యొక్క మహిమతో ఈ స్థలమందు దిగి ఈ స్థలంలో మిమ్మల్ని అందరినీ ప్రభు ఆశ్రయిస్తాడు. ఈ స్థలాన్ని ప్రభు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వ మాట మార్కు సువార్త 12వ అధ్యాయము 41, 42 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయము 41, 42 వచనాలు. ఈ మాటని నేను చదవకూడదు, చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ నా అవసరం కాబట్టి ఇది చెప్పాలి. ఆయన కానుకల చేత కూర్చుంది జన సమూహము కానుకల పెట్ల డబ్బులు వేయట చూచాను. ధనవంతులందరూ అనేకులు అందులో విశేషముగా డబ్బులు వేయుచుండిరి. ఒక పేద విధవరాలు వచ్చి కానుకలు వేయగా ఆయన ఆమెను పట్టుకుని కానుక పెట్టెలో డబ్బులు వేయించిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఈ మాట రవి గారు చదివారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట నేను చెప్పకూడదు, ఈ మాటని అర్థపడి, కానీ మందిరంలో ఏముంటాయో అని మీకు బోధిస్తా ఉన్నా. ఇది చెప్తే నాకు కొంచెం ఇది కాబట్టి దేని బిడ్డరా, దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యేసు ప్రభు గారు ఎక్కడ కూర్చున్నారండి? కానుకల పెట్టి దగ్గర కూర్చున్నారు. కానుకల పెట్టి దగ్గర. గతంలో ఒక ఆవిడ చనిపోయిందండి, ఆవిడ లేదు ఇప్పుడు. ఆవిడ అలాగే కానుక పెట్టి దగ్గర కూర్చొని ఎవరెంత వేస్తున్నారో చూసేదట. మనోరు కాదులేండి, ఆవిడ ఎవరెంత వేస్తున్నారో చూసేదట. అలాగని చాలామంది చెప్పుకుంటాం, నేను విన్నాను. కానీ దేవుని వాక్యంలో ప్రభువే కానుక బిడ్డలు కూర్చున్నాడట. కాబట్టి దేవుని మందిరంలో సొలొమోను కట్టిన మందిరం అది. మందిరానికి శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అందరూ వెళ్ళేవారు. ధనమున్న వారు అందరూ వెళ్ళేవారు, ధనికులు అందరూ వెళ్ళేవారు. వారి ఇష్టానుసారంగా వారి యొక్క ధన సమృద్ధిలో దేవునికి సమర్పిస్తూ వచ్చారు. ఇక్కడ అర్పించే స్థలము, దేవుని మందిరంలో అర్పించే స్థలము నేను రాసిన మాట ఇది. కాబట్టి వారు ఇచ్చారు, మంచిది. పేద స్త్రీ ఉంది అక్కడ, పేద స్త్రీ ఉంది. పేద స్త్రీ కూడా కానుకలు వేస్తూ ఉంది.
ఈ కానుకలు వేసినప్పుడు ఆ చేరు పట్టుకున్నాడు ఆవిడ, ఆగమన్నాడు. ఆవిడ ఆగింది, బాబాయ్ అంది. అందరినీ ఆగమన్నాడు. మీరందరూ ఆగండి ఒకసారి అన్నాడు యేసుప్రభు. ఇదిగో మీరందరూ మీ సమృద్ధిలో వేశారు, మీరందరూ మీ సమృద్ధిలో వేశారు, మంచిదే, దాన్ని కాదను. కానీ ఈమె లేమిలో దేవునికి ఇచ్చింది 2 కాసులు ఇచ్చింది. ఈమెకేమీ లేదు పాపం, ఈమెకేమీ లేదు. అయినా ఈమె లేమిలో 2 కాసులు దేవునికి ఇచ్చింది. ఈ కానుకలు దేవుని సందులో రాయబడతాయి, పరలోకపు జీవగ్రంథమందు రాయబడతాయి, పరలోకపు జీవగ్రంథమందు రాయబడతాయి. కాబట్టి దేని ద్వారా అర్పించే దేవుని సందులో మనం అర్పించే స్థలం. కాబట్టి ఇచ్చే ప్రతిదీ కూడా దేవునికి ఇస్తున్నాను అనుకోవాలి. అమ్మా దయని చెప్తున్నాను, అర్పించే ప్రతిదీ కూడా దేవునికి ఇస్తున్నాము అనుకోవాలి. అంతేగాని మనిషికి ఇస్తున్నామని కాదు. గత వారం ఓ సహోదరి, కాబట్టి మనం దేవునికి ఇచ్చేవి మనుషులకి ఇస్తున్నాము అని అనుకోకూడదు, మనుషుడు తింటున్నాడని మనం అనుకోకూడదు. అలా అనుకున్నామంటే ఆ అర్పణ దేవుడి దగ్గరికి వెళ్ళదు, దేవుడు అంగీకరించి. కాబట్టి ఇక్కడ ఏమి రాశారంటే ఆ 42వ వచనం కూడా చదువునానా రవి గారు. ఒక పేద విధవరాలు, ఆ పేద విధవరాలు వచ్చి 2 కాసులు దేవునికి చేసింది. కాబట్టి దేవుని సంఘంలో, దేవుని వాక్యంలో పేదలు కూడా ఉన్నారు, ధనికులే కాదు పేదలు కూడా ఉన్నారు. పేదరాలు ఎలీషాను ఏలియాను పోషించలేదా? చెప్పండిరా, ఏలియాను పోషించలేదా? మరి ఏలియాను పోషించింది ఆవిడ, అందుకనే బైబిల్లో ఆవిడ పేరు రాయబడింది. ఇక్కడ పేదరాలు కానుకేసింది, అందుకనే బైబిల్లో ఈ పేదరాలు పేరు రాయబడింది. కాబట్టి మనం అందరం పేదలమే, ఉన్నవారేమి కాదు, ధనికులమేమి కాదు. కాబట్టి మీ లేమిలో దేవునికి ఇస్తున్నారు, అవన్నీ అంగీకరించబడతాయని వాక్యమందు రాయబడి ఉంది. నువ్వెంత విత్తితే చెప్పండిరా, నువ్వెంత విత్తితే అంతే కోస్తావు, ఎంత విత్తితే అంతే కోస్తావు. అరే చెక్కం, ఆయన పేరేం పేరంటే చెక్క విశాఖ గారు. ఆ చెక్క విశాఖ గారు ఇక్కడ అమలాపురం గారు ఉంది, అమలాపురం గారు ఉంది. అక్కడికి వెళ్ళేవారు మన చెరువులో జనం చాలామంది వెళ్ళేవారు, ఆటోలు కట్టుకొని వెళ్ళి వచ్చేవారు. అమలాపురం దగ్గర ఉంది అది, అమలాపురం వెళ్ళడానికే బోర్డు రేట్ అవుతుంది. కానీ ఆయనకి వెళ్తే నేను చేసి ప్రార్థన చేస్తాడా, అన్ని వేల మంది ఎక్కడ చేస్తారు ప్రార్థన, ప్రభు బిడ్డలు దీవించండి ఆమె వచ్చేసేవారు అంతే. కాబట్టి చెక్కం ఇస్సాకు గారి మీద ఉన్న ప్రేమ దేవుని మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. అలాగే రావులపల్లి, చాలా రావులపల్లి వెళ్ళేవారు ఏదో జరుగుతుందని, కానీ అక్కడ ఏది జరగదు. ఆ సేవకుని మేమే చేసి ప్రార్థన చేయడం, నీ ప్రయాణం వేస్ట్, నీ డబ్బులు వేస్ట్, నీ ధనం వేస్ట్ తప్ప. అలాగే దేని బిడ్డరా, అనేక స్థలాలు తినేటువంటి బిడ్డలు లేరా మన సమాజంలో? ఏమండి, అనేక మందిరాలకి వెళ్ళేటువంటి వారు లేరా మన సమాజంలో? కాబట్టి ఉన్నారు, అందుకని కొంతమంది విమర్శిస్తున్నారు. అర్పించే స్థలం. తర్వాత 5వ మాట నేను మూవ్ చేస్తాను. 6వ మాట 92వ కీర్తన 13వ వచనం. 92వ కీర్తన 13వ వచనంలో ఏమని రాయబడి ఉంది? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అభివృద్ధి కలిగించే స్థలము దావీదు అంటారు కదా, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరంలో వర్ధిల్లుదురు, అనగా ఆశీర్వదించబడుదురు. ఏదమ్మా? ఆశీర్వదించబడుదురు. ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. కాబట్టి వాక్యంలో దావీదు అంటాడు కదా, యెహోవా మందిరములో నీవు నాటబడాలి, యెహోవా మందిరములో నాటబడాలి. నాటబడిన వాళ్ళందరూ కూడా వర్ధిల్లుతారు.
నాటబడిన వారు అందరూ కూడా వర్ధిల్లుతారు. ఇది నాటబడే స్థలము, నాటబడే స్థలం, మంచి స్థలం, పరిశుద్ధమైన స్థలం, పవిత్రమైన స్థలం. ఈ మందిరములో నువ్వు నాటబడ్డావా, వర్ధిల్లుతావు. ఈ మందిరంలో నాటబడితే నాటబడినటువంటి చెట్లు ఎలా ఉంటాయి? నాటబడిన చెట్లు, యెహోవా మందిరంలో నాటబడిన చెట్లు వర్ధిల్లుతూ ఉంటారా? మీకు అర్థం కావట్లేదు అన్నమాట. యెహోవా మందిరములో నాటబడిన చెట్లు ఎలా ఉంటాయి? వర్ధిల్లుతూ ఉంటాయి, వర్ధిల్లుతూ ఉంటాయి. దావీదు కీర్తన ఒకటో కీర్తన అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువారు. ఎక్కడ ధ్యానిస్తారు? మందిరంలోనే ధ్యానిస్తారు. ఇంటికాడ దేవరాత్రులు ధ్యానిస్తారు, దేవరాత్రులు ధ్యానిస్తారా? ధ్యానించువారు ధన్యులు, వారు నీటి కాలువల యోరను నాటబడిన వారై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉందరు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆకు వాడని స్థలం ఇది, నీటి కాలువల స్థలం ఇది. దేవుని మందిరము ఆకు వాడని స్థలము, నీటి కాలువల నాటబడిన స్థలం ఇది. కాబట్టి మరి మీరందరూ వర్ధిల్లారు కదా. గృహం లేని వారికి గృహం కట్టుకున్నారు, ఆహారం లేని వారికి ఆహారం ఇస్తున్నాడు దేవుడు, ఆరోగ్యం లేని వారికి దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, బలం లేని వారికి దేవుడు బలం ఇస్తున్నాడు. ఏమండి, ప్రభువా ఈ రోజుకి ఇచ్చావు, రేపటికి ఏంటంటే దేవుడు సిద్ధపరిచి దాన్ని మీకు ఇస్తున్నాడు. ఏమండి, ఆకాశ పక్షి చూడండి, విత్తము కొయ్యము పొట్టల కూర్చుకునవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? దేవుడు మీకు ఏం తక్కువ చేశాడు చెప్పండి? నాకు ఇదిగో దేవుడే తక్కువ చేశాడు నాకు చెప్పండి. ఇది దేవుడు నాకు ఇవ్వలేదని చెప్పండి. కాబట్టి దేవుడి మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం నాటబడిన వారు వర్ధిల్లుతారు. వారు స్థలాలు పొందుకుంటారు, గృహాలు కట్టుకుంటారు, ఆరోగ్యం పొందుకుంటారు, ఆశ్రయాలు పొందుకుంటారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఏమంటే మన సంఘపరంగా ఎంతమంది బిడ్డలు ఉద్యోగం అలాగే మన సంఘం ద్వారా ఉద్యోగాలు పొందుకున్న వారు లేరా? టీచర్స్ లేరా? ఉద్యోగస్తులు లేరా? వ్యాపారం చేసుకునే వారు లేరా? దేవుడు ఈ స్థలం నాటబడిన వారు అందరినీ ప్రభు దీవించాడు. ఈ స్థలానికి వచ్చిన వారు అందరినీ ప్రభు ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, వారి నిధుల నింపుదును, వారి ఆస్తి కర్తలుగా చేయుదును అన్నాడు ప్రభు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ స్థలంలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు దీవించాడు. మనందరము, మీతో పాటు నేను కూడా, మనందరూ వర్ధిల్లాము. ఆయన ఏమన్నా తప్పుగా. కాబట్టి ఈ స్థలం అనగా వర్ధిల్లుట, లేకపోతే అభివృద్ధి పరచబడుట. చివరి మాట 118వ కీర్తన 26వ వచనం. ఈ మాట చదివి నేను ముగిస్తాను. 118వ కీర్తన 26వ వచనం. 118వ కీర్తన, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా ఆశీర్వాదించే స్థలము ఇది. ఏటమా? యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమందును గాక. ఎంత మంచి మాటమా! దేవుని పేరట వచ్చేవాడు, మనుషుని పేరట కాదు, మనుషుని పేరట కాదు. ఇదిగో ఎలా పోతే పాస్టర్ గారు ఏడుస్తాడు, ఎలా పోతే పాస్టర్ గారు అడుగుతాడు అనే ఉద్దేశం మీద ఎప్పుడు కూడా మీరు రాకూడదు. ఆ మేనమామ గారు ఉండేవాడు, ఆయన అనేవాడు, ఇదిగో ఇలా ఆ బైబిల్ సంచి కానీ బియ్యంగా వాడాయి, అవి ఎలా పోతే పాస్టర్ ఏడుస్తాడు అనేదట. కాబట్టి పాస్టర్ అన్నాక రావద్దు, పాస్టర్ ఏడుస్తారంటే రావద్దు. మీరు రాకూడదు, నాకు దుఃఖమే. ఎందుకంటే దేవుని సంతం మీరు కాపాడాలి. వారానికి 2 గంటలు దేవుని సంతం కాపాడాలి. అందరూ కనబడితే నాకు సంతోషం, అందరూ వస్తే నా సంతోషం, మాకు సంతోషం. వేరే బిడ్డల ఎప్పుడన్నా ఒకవేళ డ్యూటీ పడి హాస్పిటల్ ఉన్నప్పుడు అడుగుద్ది, అందరూ వచ్చారా అడుగు. ఏం చేద్దా? మీరు అందరూ వస్తే మాకు సంతోషం, చూడండి, మనం దేవుని సన్నిధికి రావడం ఆశీర్వాదం. నువ్వు దేవుని సన్నిధికి రావడం ఆశీర్వాదం.
2 గంటల దేవుని సందు ఉండడం ఆశీర్వాదం. కాబట్టి దేవుని వల్ల మానకండి, మానేసి వారిని పట్టుకోండి. నువ్వు ఎందుకు గుడికి రాలేదు, కారణం ఏంటని అడగండి. వారిని చేపట్టు తీసుకురండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి ఏం చెప్పాను నేను,